సో, స్టెప్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ డేస్‌లో 'కథలెన్నో చెప్తారు' అనే మీ స్టెప్ అవును. 'బొమ్మరిల్లు' సినిమాలో కాపీడ్ అని చెప్పేసి చాలా మీమ్స్ వస్తున్నాయి. మీరు ట్రోల్స్ వచ్చాయి, నేను చూసాను. అవును. చూసారా? మీమ్స్, ఇంకెవరు ట్రోల్స్. అడగలేదా అని చూస్తున్నారు, మీరు అడిగారు. సరే చెప్పండి. సో, మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. అవును. సో, అదేమన్నా కాపీ ఇలా చేసారా? లేదు అంటే మీరు ఇప్పుడు చూసుకున్నారా? 2 కొంచెం సిమిలర్‌గా లేదు, ఉన్నాయి. నేను నాకు చాలా ఫ్రెండ్స్ పంపించారు, మన వాళ్ళు కూడా నాకు పంపించారు. హ్మ్. మాస్టర్ ఇలా వచ్చింది ఏంటి అని పంపించారు, నా అసిస్టెంట్స్ కానీ డాన్సర్స్ కానీ పంపించారు. సో థింగ్ ఏంటంటే నేనైతే నా వరకు మనం ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదో మైండ్ రాదు. హ్మ్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, 'బొమ్మరిల్లు' అనే ఒక మూమెంట్ చూసారు అందరూ. హ్మ్. ఆ మూమెంట్ నాకు 'ప్రేమలో' అనే సాంగ్ చేసేటప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, 'ప్రేమలో' అనే సాంగ్ అనేది పోక్సో యాక్ట్ సంబంధించిన ఒక ఇద్దరు టీనేజర్స్కి సంబంధించిన ఒక హీరో హీరోయిన్ అనమాట వాళ్ళు. సో నా మైండ్లో ఏమనిందంటే, ఎక్కువ ఇది పోక్సో యాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా, ఈ మాంటాజెస్లో వీళ్ళు చేసే ఎక్కడైనా వాళ్ళిద్దరి మధ్య జరిగే మూమెంట్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఎక్కడ వల్గరిటీ రాకుండా, ఎక్కడ ఆ రొమాన్స్ అనేది రాకుండా చాలా డీటెయిల్గా చేద్దామని ఆ మైండ్ సెట్ అయితే ఉన్నాను. నేను మూమెంట్ని చాలా తక్కువ అంచనా వేసి చెప్పాలంటే, టు బి ఫ్రాంక్గా నేను మూమెంట్ అంత పాపులర్ అవుతుంది అనుకోలేదు. అండ్ సాంగ్ వినడానికి బాగుంది, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక అంటే ఒక రిఫరెన్స్ని కాపీ చేయాలి అని అంత మైండ్లో అయితే నేను పెట్టుకోలేదు. అది ఎట్లా మ్యాచ్ అయిందో ఏమైందో తెలియదు. సో మూమెంట్స్ చాలా ఉంటాయి, ఇప్పుడు మీకు తెలిసిందే, ఏదైనా కొన్ని మూమెంట్సే ఉంటాయి, దాంట్లో నుంచి మేము కొత్తది క్రియేట్ చేస్తాం. ఆ టైంకి మ్యాజిక్ క్రియేట్ అయితే మ్యాజిక్ క్రియేట్ అయింది. దీనికి మ్యాజిక్ క్రియేట్ అయింది, కాకపోతే ఈ ఇన్స్టాలో ఉన్న కొంతమంది సో కాల్డ్ కొంతమంది పేజెస్ కానీ సో కాల్డ్ కొంతమందికి అదొక, ఇప్పుడు మీకేంటి ట్రోల్స్ దేని చేస్తారు చెప్పండి? ఏదైతే ఫేమస్ అవుతుందో, ఏదైతే బాగా జనాల్లో ఉందో దాన్నే అబ్బాయి ఇది కాదురా ఇది కాదురా